ఇవి మత సంస్థలు. అదే అరబిందో అనేటువంటిది మత సంస్థ కాదు. అరబిందో అనేది ఒక సేవా సంస్థ, అది మత సంస్థ కాదని గమనించాలి. అయితే ఈ మత సంస్థలకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా ఏం చెప్పడం జరిగింది అంటే, మత సంస్థలు ఏవైనా కార్యకలాపాలు చేసుకున్నా సరే, లేదా ఆ మతానికి సంబంధించిన సెలబ్రేషన్స్ పండుగలు చేసుకునే సందర్భంలోనైనా సరే వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. దీనికి సంబంధించి హనీఫ్ ఖురేషీ కేసు అనే కేసు ఒకటి ఉందండి. ఈ హనీఫ్ ఖురేషీ కేసులో ఏం చెప్పడం జరిగింది అంటే న్యాయస్థానం, ఇది కూడా బీహార్కి సంబంధించిన కేసే, హనీఫ్ ఖురేషీ కేసు. ఈ హనీఫ్ ఖురేషీ కేసులో బక్రీద్ ఇలాంటి మొహరం ఈ అకేషన్స్ ఏమైనా ఉన్నప్పుడు, అంటే ముస్లిం మత పండుగల సందర్భంలో గోవధ చేయడం మతాచారం కాదు. అంటే ముస్లిం కమ్యూనిటీలో ఏదైనా ఒక పండుగ సెలబ్రేట్ చేస్తున్నప్పుడు గోవధ చేయడం అనేది మతాచారం కాదని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మళ్ళీ గోవు హిందువుల పవిత్ర జంతువు ఈ వర్షం రాజ్యాంగానికి ఉండదు. ఎందుకంటే భారతదేశం లౌకిక రాజ్యం కాబట్టి అన్ని మతాలు ఇక్కడ సమానమే. ఎందుకు అంటే ఆవులు వ్యవసాయానికి ఉపయోగపడే జంతువులు లేదా పాడి పరిశ్రమకు ఉపయోగపడే జంతువులు కాబట్టి వీటిని చంపకూడదు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇలా ముస్లిం పండుగ సందర్భంగా గోవధ చేయడం మతాచారం కాదు అని చెప్పడం జరిగిందండి. సో ఇది ఆర్టికల్ 25, ఆర్టికల్ 26లో ఉన్నటువంటి అంశాలు. దీని తర్వాత మనం నెక్స్ట్ ఆర్టికల్ 27 గురించి తెలుసుకోవాలి. ఆర్టికల్ 27 ఏం చెప్తోంది అంటే మతపరమైన పన్నుల నిషేధం. ఆర్టికల్ 27 మతపరమైన పన్నుల నిషేధం గురించి చెప్తోందండి. మతపరమైన పన్నుల నిషేధం అంటే ఏంటి అంటే, రాజ్యం ఏదైనా ఒక ప్రత్యేక మతాన్ని అభివృద్ధి చేయడం కోసం ప్రజల నుంచి పన్ను వసూలు చేయకూడదు. అంటే ఒక మతం అభివృద్ధి కోసం పన్ను వసూలు చేయడం అనేది సమంజసం కాదు. అదేవిధంగా ఆల్రెడీ రాజ్యం వసూలు చేసిన పన్నును ఏదో ఒక మతం అభివృద్ధి కోసం కూడా ఖర్చు పెట్టకూడదు. రాజ్యం ఒక ప్రత్యేకమైన మతాన్ని అభివృద్ధి చేయడం కోసం పన్ను వసూలు చేయకూడదు. వసూలు చేసినటువంటి పన్నును రాజ్యం ఏ రకంగానూ ఒక మతం అభివృద్ధి కోసం ఖర్చు పెట్టకూడదు. మరి అలాంటప్పుడు ఒక డౌట్ వస్తుంది. ఏమని అంటే, భారతదేశంలో అనేక రకాలైనటువంటి దేవాలయాలు లేదా మసీదులు లేదా చర్చిలు నిర్మాణం కోసం ప్రభుత్వం సహకరిస్తుంది కదా అని. రాజ్యాంగంలో చెప్పబడ్డ అంశం ఏంటంటే, ఏదైనా ఒక మతం అభివృద్ధి కోసం రాజ్యం డబ్బులు వెచ్చించకూడదు అన్నప్పుడు ఏదో ఒక మతం అభివృద్ధి కోసం డబ్బులు వెచ్చించకూడదని అర్థం. అన్ని మతాల కోసం వెచ్చిస్తే తప్పులేదు. మళ్ళీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, రాజ్యం మత సంబంధమైన కార్యకలాపాలు ఏ సందర్భంలో కూడా పన్ను వసూలు చేయకూడదండి. అంటే ఒక వ్యక్తి ఎవరైనా సరే, దేశంలో ఉన్న పౌరుడు తన మతానికి సంబంధించిన ఒక భావనను లేదా ఒక దేనికైనా సరే అతని ఆకాంక్షను సంతృప్తిపరచుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు అతని దగ్గర డబ్బులు తీసుకోకూడదు. ఈ విషయం విన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే అభ్యర్థులకు ఏమని అనుమానం వస్తుందంటే, ఇప్పుడు హిందూ మతంలో ఉన్న వాళ్ళకి తిరుపతి లాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనం స్పెషల్ దర్శనం, ప్రత్యేక దర్శనం అని వెళ్తే అక్కడ డబ్బులు తీసుకుంటారు కదా. అలాంటప్పుడు రాజ్యాంగంలో మనకి మతపరమైన పన్నుల నిషేధం అని ఉన్నప్పుడు ఒక వ్యక్తి దేవుణ్ణి చూడాలనుకోవడం కూడా ఒక మత విశ్వాసమే కదా. అలాంటప్పుడు దానికోసం డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు అనే ఒక అనుమానం రావచ్చు. అక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన మరో విషయం ఏంటంటే, అలాంటి సందర్భాల్లో తీసుకున్నది పన్ను కాదండి. రాజ్యాంగంలో ప్రతి పదం చాలా జాగ్రత్తగా వాడడం జరిగింది. దాన్ని ఏమంటున్నారు అంటే, అలాంటి సందర్భంలో ఏదైతే ప్రత్యేక దర్శనం కోసం డబ్బులు తీసుకుంటున్నారో దాన్ని ఫీజ్ అన్నారు. ఫీజు అది పన్ను కాదు, ఫీజ్ అంటే దాన్ని రుసుము అని చెప్తున్నారు. ఇక్కడ ఫీజు వేరు, పన్ను వేరండి. పన్ను అంటే ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు చెల్లించాల్సింది పన్ను. మన ఇష్టం ఉన్నా లేకపోయినా మనందరం చెల్లించాల్సింది పన్ను. ఫీజు అంటే ఏంటంటే ఒక సర్వీస్ను వాడుకున్నందుకు మనం ప్రత్యేకంగా చెల్లించాల్సింది ఫీజ్. అంటే ఇక్కడ నువ్వు సాధారణ దర్శనంలో వెళ్ళినప్పుడు నువ్వేమీ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రత్యేక దర్శనంలో వెళ్ళినప్పుడు మాత్రమే డబ్బులు చెల్లిస్తున్నావు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఒక ప్రత్యేకమైన సేవను వాడుకుంటున్నావు. ఒక ప్రత్యేకమైన సేవను వాడుకున్నందుకు నీ దగ్గర ఫీజు వసూలు చేస్తున్నారే తప్ప ఇది పన్ను కాదు. అంటే ప్రతి అంశాన్ని కూడా ఎంతో జాగ్రత్తగా పొందుపరచడం జరిగింది. వ్యక్తులు ఎవరైనా సరే మత విశ్వాసాలకు సంబంధించి ఏవైనా మత కార్యకలాపాలు కొనసాగించేటప్పుడు రాజ్యం వాళ్ళ నుంచి ఎలాంటి పన్నులు వసూలు చేయకూడదని గమనించాలి. ఇంకోటి ఏంటంటే, ఏదైనా సందర్భాల్లో అల్లర్లు కానీ లేదా గొడవలు జరిగినప్పుడు ఏదైనా ఒక మతానికి సంబంధించిన ఆలయమో లేదా మసీదో లేదా
చర్చో మరేదో ఇంకేదో ఇతర మత సంస్థ ఏదైనా ధ్వంసం అవడమో లేదా అది ఇబ్బంది పడడం జరిగినప్పుడైతే అలాంటి సందర్భంలో దాని పునరుద్ధరణ కోసం రాజ్యం డబ్బులు వెచ్చిస్తే అంటే ప్రభుత్వం దానికోసం డబ్బులు ఖర్చు పెట్టినట్టయితే అది మళ్ళీ ఈ మతపరమైన పనుల నిషేధం అనే అంశం కిందికి రాదండి. అది ప్రత్యేక సందర్భంగా పరిగణించి అక్కడ డబ్బులు ఖర్చు పెట్టడానికి రాజ్యానికి అవకాశం ఉంది. ఇది మతపరమైనటువంటి పన్నుల నిషేధం మనకి ఆర్టికల్ 26లో చెప్పడం ఇక్కడ ఆర్టికల్ 27లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ మత స్వేచ్ఛలో ఆర్టికల్ 28లో మనకేం చెప్పడం జరిగింది అంటే ప్రభుత్వ విద్యాలయాల్లో మతబోధ నిషేధం. ప్రభుత్వ విద్యాలయాల్లో మతబోధ నిషేధం అని చెప్పడం జరిగిందండి. ప్రభుత్వ విద్యాలయాల్లో మతాన్ని బోధించకూడదు అని తెలియజేస్తున్న నిబంధన ఆర్టికల్ 28. అసలు ప్రభుత్వ విద్యాలయాలు అంటే ఏంటి అంటే ప్రభుత్వ విద్యాలయాలు మళ్ళీ రకరకాలండి. ఈ ప్రభుత్వ విద్యాలయాలు మనం గమనించినట్టయితే దీంట్లో మనం సాధారణ ప్రభుత్వ విద్యాలయాలు చూస్తాం. సాధారణ ప్రభుత్వ విద్యాలయాలు అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కదా, ప్రైమరీ స్కూల్స్, అప్పర్ ప్రైమరీ స్కూల్స్, ఇలాంటివి సాధారణ ప్రభుత్వ విద్యాలయాలు. ఇంకా కొన్ని విద్యాలయాలు ఎలా ఉంటాయంటే అవి ఎయిడెడ్ స్కూల్స్ ఉంటాయి. ఎయిడెడ్ స్కూల్స్ అంటే వాటిని ఏమంటామంటే మనం ప్రభుత్వ సహాయము మరియు గుర్తింపు పొందినటువంటి ప్రభుత్వ విద్యాలయాలు ఎయిడెడ్ స్కూల్స్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ మనం గమనించాల్సినవి అంటే సాధారణ ప్రభుత్వ విద్యాలయాలు అంటే మామూలుగా గవర్నమెంట్ నడుపుతున్నటువంటి మనకి ప్రైమరీ తర్వాత హై స్కూల్స్ ఇలాంటి స్కూల్స్లో మతాన్ని బోధించకూడదండి. అలా మతాన్ని బోధించడం సమంజసం కాదు. అది రాజ్యాంగబద్ధంగా మతబోధ నిషేధించడం జరిగింది. అలా కాకుండా ఎయిడెడ్ స్కూల్స్లో మతాన్ని బోధించవచ్చా అంటే ఎయిడెడ్ స్కూల్స్లో మతాన్ని బోధించవచ్చా అంటే ప్రభుత్వ సహాయము నిధులు పొందుతున్నటువంటి సంస్థల్లో మతాన్ని బోధించవచ్చా అంటే అక్కడ మతబోధపై నిషేధం లేదు. అది గమనించాల్సిన విషయం. కాకపోతే పరిమితులు వర్తిస్తాయి. ఏం పరిమితులు అనేది మళ్ళీ ఈ టాపిక్ పూర్తయినప్పుడు మనం తెలుసుకుంటాం. అదేవిధంగా ఇవే కాకుండా మత సంస్థల ద్వారా ఏర్పాటైనటువంటి విద్యాలయాలు కూడా ఉంటాయి. అంటే ఒక మత సంస్థనే ఒక విద్యాలయాన్ని ఏర్పాటు చేసి ఉంటుంది. అలా మత సంస్థ ద్వారా ఏదైనా ఏర్పాటైన విద్యాలయం ఉన్నట్టయితే అక్కడ ఏం చేస్తారు అంటే మత సంస్థల ద్వారా ఏర్పాటైన విద్యాలయాల్లో మతం మాత్రమే బోధిస్తారు, ఇంకా వేరే ఏం బోధించరు. అక్కడ మతం మాత్రమే బోధిస్తారు. ఇక మరొక 4వ రకం పాఠశాలలు ఏంటి అంటే ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి ప్రైవేట్ పాఠశాలలు. అంటే మనం అనేక సందర్భాల్లో చూస్తూ ఉంటాం. రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఇట్లా అనేక పాఠశాలలు చూస్తాం. అంటే ప్రతి వీధిలో మనం ఓ పాఠశాల చూస్తాం, ప్రైవేట్ పాఠశాల, అది గవర్నమెంట్ రికగ్నైజ్డ్ అయి ఉండొచ్చు. అలా ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి ప్రైవేట్ పాఠశాలలు మనం గమనించినట్టయితే ఈ ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి ప్రైవేట్ పాఠశాలల్లో మతాన్ని బోధించవచ్చా అంటే ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి ప్రైవేట్ పాఠశాలల్లో కూడా మతం బోధించవచ్చు. కాకపోతే ఇక్కడ కండిషన్స్ అప్లై అవుతాయని గమనించండి. జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్టయితే ఆర్టికల్ 28లో ప్రభుత్వ విద్యాలయాల్లో మతబోధ నిషేధం అని చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వ విద్యాలయాలు 4 రకాలని తెలుసుకున్నాం. ఒకటి సాధారణ ప్రభుత్వ విద్యాలయాలు, రెండవది ఎయిడెడ్ విద్యాలయాలు, మూడవది మత సంస్థల ద్వారా ఏర్పాటైన విద్యాలయాలు, నాలుగవది ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ విద్యాలయాలు. ఈ 4 రకాల పాఠశాలల్లో మొదటి రకం పాఠశాలల్లో మాత్రమే అంటే మనకి గవర్నమెంట్ స్కూల్స్, ప్యూర్లీ గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రమే మతం బోధించకూడదు. మిగతా అన్నింటిలోనూ మతాన్ని బోధించడానికి అవకాశం ఉంది. కాకపోతే పరిమితులు వర్తిస్తాయన్న. ఆ పరిమితులు ఏంటి అంటే మిగతా పాఠశాలల్లో మతం బోధించే సందర్భంలో మైనర్ పిల్లల విషయంలో తల్లిదండ్రుల పూర్వానుమతితో మాత్రమే మతాన్ని బోధించాలి అని చెప్పడం జరిగిందండి. మైనర్ పిల్లల విషయంలో తల్లిదండ్రుల పూర్వానుమతితో మాత్రమే మతాన్ని బోధించాలి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే మైనర్ పిల్లలకి మతం అంటే ఏంటో తెలియదు, చిన్నపిల్లలకి మతం అంటే ఏంటో తెలియదు. కాబట్టి వాళ్ళకి ఇష్టాలకు అసలు మతం మీద అవగాహన ఉండదు. కాబట్టి వాళ్ళ పేరెంట్స్ని కనుక్కొని వాళ్ళ పర్మిషన్తోనే ఇక్కడ మతాన్ని బోధించాలి, మిగతా పాఠశాలలో కూడా. ఇంకోటి ఏంటంటే బలవంతంగా మతబోధ చేయకూడదు. అంటే ఫోర్స్ఫుల్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ప్రొహిబిటెడ్ అని చెప్పడం జరిగింది. బలవంతంగా మతాన్ని బోధించకూడదు. వాళ్ళకి ఇష్టం లేనట్టయితే వాళ్ళ చేత బలవంతంగా మతాన్ని బోధింపజేయడానికి కూడా అవకాశం లేదండి. ఈ మతానికి సంబంధించిన విషయాల్లో మనకి అనేక రకాలైనటువంటి విషయాలు మనం గమనించాలి. మనకి 1986లో కేరళ రాష్ట్రంలో
బిజు ఇమానియేల్ కేసు అనే కేసులో కూడా ఈ విషయం మనం గమనించాం. అసలు ఆ కేసు ఏంటి అంటే, కేరళ రాష్ట్రంలో ఒక స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థుల్లో కొంతమంది జాతీయ గీతాలాపన చేయడానికి ఇష్టపడలేదు. అంటే జాతీయ గీతం వస్తున్నప్పుడు వాళ్ళు ప్రేయర్లో ఏం చేస్తున్నారు అంటే లేచి నిలబడుతున్నారు తప్ప జాతీయ గీతం ఆలపించట్లేదు. అలా ఆలపించకపోతే స్కూల్ యాజమాన్యం ఏం చేసింది అంటే, ఇది మీరు భారత రాజ్యాంగాన్ని గౌరవించట్లేదు, అలాంటప్పుడు ఈ స్కూల్లో మీరు ఉండాల్సిన అవసరం లేదని చెప్పేసి వాళ్ళని స్కూల్ నుంచి తీసేసింది. అలా స్కూల్ నుంచి తీసేస్తే ఏం చేశారంటే వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. ఏమని అంటే, ఆర్టికల్ 19(1)(a)లో మాకు వ్యక్తి స్వేచ్ఛలో భాగంగా మౌనంగా ఉండే స్వేచ్ఛ కూడా ఉంది, కాబట్టి మౌనంగా ఉండడం అనేది రాజ్యాంగ విరుద్ధం కాదు. అంటే ఇప్పుడు ఇంకొక డౌట్ వస్తుంది. ఏమని అంటే, మౌనంగా ఉండడం అనేది 19(1)(a)లో ఉంది రాజ్యాంగంలో. మనం ఇంతకుముందు మాట్లాడుకున్న అంశాలు. మౌనంగా ఉంటాను అంటే ఎలా సరిపోతుంది? ఇది జాతీయ గీతం లేదా జాతీయ గేయం ఆలపించే సందర్భంలో మరి ఒక భారతీయుడిగా జాతీయ గీతాన్ని జాతీయ గేయాన్ని మీరు గౌరవించరా అనేది వాదనలోకి వచ్చింది. ఈ విషయం అంతా వాద ప్రతివాదాలు జరిగిన తర్వాత హైకోర్టు ఏం చేసిందంటే, వీళ్ళని స్కూల్ నుంచి తీసేయడం కరెక్టే, ఇది తప్పేమి కాదు, వీళ్ళని స్కూల్ నుంచి తీసేయడం కరెక్టే అని చెప్పి తీసేయించింది. తర్వాత మళ్ళీ అది వాళ్ళ తరఫున ఉన్నటువంటి న్యాయవాది ఏం చేయడం జరిగింది అంటే, స్పెషల్ లీవ్ పిటిషన్ కోరాడు. అంటే ప్రత్యేక అనుమతితో సుప్రీంకోర్టుకి వెళ్ళాడు ఈ విషయాన్ని తీసుకెళ్ళి. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, వాళ్ళు మౌనంగా ఉంటూ జాతీయ గీతాన్ని లేదా జాతీయ గేయాన్ని ఎప్పుడైనా ఆలపించే సందర్భంలో ఆ విద్యార్థులు మౌనంగా లేచి నిలబడి ఆ స్కూల్లో ఉండడం సమంజసమే, ఇది రాజ్యాంగ విరుద్ధం కాదు, వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా ఈ హక్కు కల్పించబడింది అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందండి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, బలవంతం చేయడానికి వీల్లేదు. అంటే ఎలా జడ్జిమెంట్ ఇచ్చి ఉంటుంది సుప్రీంకోర్టు? ఒక భారతీయ పౌరుడుగా ఉండి జాతీయ గీతాన్ని జాతీయ గేయాన్ని గౌరవించరా వీళ్ళు అనేటువంటి అనుమానం వస్తుంది అభ్యర్థులకి. కానీ ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, జాతీయ గీతం లేదా జాతీయ గేయం ఆలపిస్తున్నప్పుడు ఆ పిల్లలు లేచి నిలబడ్డారు. లేచి నిలబడ్డారంటే ఎందుకు లేచి నిలబడ్డారు? జాతీయ గీతం మీద గౌరవం ఉంది కాబట్టి లేచి నిలబడ్డాం. కానీ మౌనంగా ఉండే హక్కు ఉంది కాబట్టి మేము మౌనంగానే ఉంటాం. ఈ పాయింట్లన్నీ లెక్కలోకి తీసుకోవడం. చివరికి ఏం చెప్పడం జరిగిందంటే, ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఉన్న నిబంధనల్లో వ్యక్తులకు మత స్వేచ్ఛ ఉంది. ఆర్టికల్ 19(1)(a)లో మళ్ళీ మనకి మౌనంగా ఉండే హక్కు కూడా ఉంది కాబట్టి అప్పుడు రెండు కన్సిడర్ చేయబడ్డాయండి. వాళ్ళని అక్కడ స్కూల్లో కొనసాగించమని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఇంకొక ముందరికి వెళ్తే అంటే నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళినప్పుడు మనకి నెక్స్ట్ టాపిక్లో ప్రాథమిక విధులు అని ఒకటి ఉంటుందండి. ప్రాథమిక విధులు అనేది భారత రాజ్యాంగంలో 4వ భాగంలో 51(a)లో మనకి ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి, ప్రాథమిక విధులు. ఆ ప్రాథమిక విధుల్లో ఒక ప్రాథమిక విధి ఏంటి అంటే, జాతీయ గీతాన్ని అంటే జాతీయ గీతాన్ని జాతీయ గేయాన్ని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే జాతీయ గీతాన్ని గౌరవించాలి అని చెప్పడం జరిగిందండి, ఒక ప్రాథమిక విధి. అలాంటప్పుడు వీళ్ళ తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు కూడా ఏమని వాదించుంటారు ఆ సందర్భంలో అంటే, మరి జాతీయ గీతాన్ని గౌరవించాలి కదా, వ్యక్తులన్న వాళ్ళు జాతీయ గీతాన్ని గౌరవించాలి కదా. అంటే జాతీయ గీతాన్ని గౌరవిస్తున్నారు కాబట్టే వాళ్ళు లేచి నిలబడ్డారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఏమంటే, రాజ్యాంగంలో ఉన్నటువంటి 3 అంశాలకి మత స్వేచ్ఛతో సంబంధం ఉందండి. అంటే ఆర్టికల్ 19(1)(a), 25 నుంచి 28 వరకు ఉన్నటువంటి మత స్వాతంత్ర హక్కు, అదేవిధంగా 51(a)లో ఉన్నటువంటి ప్రాథమిక విధులు, ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. ఈ సందర్భంలో బిజు ఇమానియేల్ కేసులో ఏం చెప్పడం జరిగిందంటే, అంటే ఒక జాతీయ గీతం లేదా జాతీయ గేయం ఆలపిస్తున్న సందర్భంలో వ్యక్తి మౌనంగా ఉండడం కూడా సమంజసమే అని చెప్పడం జరిగింది. అంటే ప్రభుత్వ విద్యాలయాల్లో మతాన్ని బోధించకూడదు. అయితే ఇంకా వాస్తవం ఏంటంటే, ఈ ప్రభుత్వ విద్యాలయాల్లో పాఠ్య ప్రణాళిక కానీ మత బోధానికి సంబంధించి ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి అనుకున్నప్పుడు ప్రభుత్వం కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందండి. చుక్కా రామయ్య గారు ఒక సందర్భంలో ఏం చెప్పారంటే, ఒక స్కూల్ పుస్తకంలో ఒక లెక్కల పుస్తకంలో ఒక లెక్క ఉందట. ఏమని అంటే, ముస్లింల ఆదాయం కన్నా హిందువుల ఆదాయం 2 రెట్లు ఎక్కువ. అలాంటప్పుడు ముస్లింల ఆదాయం ఇంత అయితే హిందువుల ఆదాయం ఎంత అని లెక్క ఇవ్వడం జరిగింది. ఈ లెక్క ఇవ్వడం అనేది లెక్క ఫ్రేమ్ చేసినప్పుడు ఆ మాస్టర్ ఏమనుకొని ఉంటాడంటే, పిల్లోడికి లెక్క అర్థం కావడం కోసం వీడి ఆదాయం 10 రూపాయలు అవుతే ఒక ముస్లిం ఆదాయం హిందువుల ఆదాయం 20 రూపాయలు అవుతుందేమో, ఇలా వీడి ఆదాయం 100 అవుతే వాడి ఆదాయం ఎంత అవుతుంది అది అభ్యర్థికి లెక్క చేయడం కోసం అలాంటి లెక్క ఫ్రేమ్ చేశాడు. కానీ విద్యా నిపుణులు ఏమంటారంటే, అసలు ఇలాంటి ఫ్రేమింగే చేయకూడదు. ఎందుకంటే ఆ చిన్న పిల్లోడి మనసులో ఇక్కడ ఒక వర్గం కన్నా, సమాజంలో ఉండే ఒక మతం కన్నా ఇంకో మతం వాళ్ళు ఎక్కువ అన్న భావన ఏమన్నా స్థిరపడుతుందేమో అనేటువంటి భావనను వ్యక్తం చేయడం జరిగింది. అందుకే పాఠ్య ప్రణాళికలో ఆయన ఏం సూచించారు రామయ్య గారు అంటే, హిందువుల ఆదాయం కన్నా ముస్లింల ఆదాయం ఎక్కువ అన్న లెక్కను
గ్రామీణ ప్రాంత వాళ్ళ ఆదాయం కన్నా పట్టణ ప్రాంతాల వాళ్ళ ఆదాయం 2 రెట్లు ఎక్కువ అని చెప్పినట్టయితే పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్న భావనకు ఒక విద్యార్థి వెళ్తాడు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. సో కాబట్టి ఆర్టికల్ 28లో మనకి ప్రభుత్వ విద్యాలయాల్లో మతబోధ నిషేధం అని ఉన్నప్పటికీ మనకి ప్రభుత్వ విద్యాలయాల్లో పూర్తిగా ప్రభుత్వం నిర్వహిస్తున్న విద్యాలయాల్లో మాత్రమే మతబోధ చేయకూడదని, మిగతా విద్యాలయాల్లో వాళ్ళకి కొన్ని పరిమితుల దృష్ట్యా మతబోధ చేయొచ్చని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఎలా చెప్పొచ్చు దీన్ని అంటే, ఇప్పుడు ఏదైనా ఒక మతానికి సంబంధించిన వ్యక్తి అంటే ఒక హిందువు ఒక పాఠశాల ఏర్పాటు చేసుకున్నాడు అని అనుకుంటే, అతను ప్రభుత్వ గుర్తింపు పొందాడు అనుకోండి. ఆ పాఠశాల అతను నిర్వహిస్తున్నప్పుడు అతని కొన్ని మతాచారాలు, సాంప్రదాయాలు, మతానికి సంబంధించిన విశ్వాసాలు, నమ్మకాలు ఉన్నట్టయితే అతను ఆ పాఠశాల నడుపుకుంటున్న సందర్భంలో ఏవైనా హిందూ మతానికి సంబంధించిన స్తోత్రాలు కానీ లేకపోతే ఇంకేవైనా సరే ఆ మతానికి సంబంధించిన విషయాలు